ఈ ఉపవాసం ఉండడం అనే దానికి మనకి లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. ఏమిటి అంటే ఉపవాసము అంటే లంఘనం, ఏమీ తినకుండా ఉండడం అనే ఒక దురభిప్రాయం. నిజానికి ఉపవాసం అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే దేవుడి సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం ఉంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, ఇతర వ్యావర్తులన్నీ ఏమీ లేకుండా పూర్తిగా భగవద్ధ్యానంతోనే సమయాన్ని గడపడానికి ఉపవాసం అని పేరు. అయితే ఈ ఉపవాసానికి ఏమీ తినకుండా ఉండడానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. మనం కడుపు నిండా భోజనం చేసామనుకోండి, బాగా మనం తినడానికి ఎంత వీలుందో అంతకన్నా ఇంకొక ముద్ద తిను అని ఎవరైనా అంటే ఇంకో ముద్ద తిని కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి కనుక కూర్చున్నట్టయితే 5-10 నిమిషాలు బాగానే ఉంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా ఊగిపోతాం.